అందరికీ నమస్కారం. నేను ప్రసాద్ రైతు నేస్తం నుంచి. ఈ వీడియోలో మనం కొండారెడ్డి గారు తన 50 ఎకరాల పొలానికి ఎలాంటి కషాయాలు ద్రావణాలు ఇస్తారో తెలుసుకుందాం. నమస్కారం కొండారెడ్డి గారు. నమస్కారం అండి. మీ పొలంలో డ్రమ్ములు చాలా కనిపిస్తున్నాయి సార్, ఎక్కడ కనిపించలేదు, చాలా డ్రమ్ములు ఉన్నాయి. ఏమేమి ఇస్తున్నారు సార్ మీరు సాగు చేసిన 40 ఎకరాల పొలానికి? అంటే నేను జీవామృతము, ఘనజీవామృతము, మన చింతల వెంకటరెడ్డి సివిఆర్ మెథడ్ మట్టి ద్రావణాన్ని, టాప్ సాయిల్ సబ్ సాయిల్ తీసుకొని, పుల్లటి మజ్జిగ ద్రావణాలు, ప్లస్ మనం గో కృపామృతము, వేస్ట్ డీకంపోజర్, ఇవన్నీ రకరకాల తయారు చేసేసేసి మొక్కకు కొన్ని స్ప్రేయింగ్ ఇస్తుంటా, కొన్ని సాయిల్ ఫెర్టిలిటీ. సాయిల్ ఇస్తారు చెప్పండి. సాయిల్ ఫెర్టిలిటీ కింద ఘనజీవామృతం ఒకటి మాత్రమే సాయిల్ ఫెర్టిలిటీ కింద. ఎంత ఇస్తుంటారు సంవత్సరానికి? సంవత్సరానికి అని చెప్పేసి అంటే 2 సార్లు ఇస్తుంటా సంవత్సరానికి. నాకు ఎందుకంటే ఒక పెద్ద బల్క్ ఏమైనా ఉంటుంది కాబట్టి జూన్లో ఒకసారి ఇస్తుంటా, డిసెంబర్లో ఒకసారి ఇస్తుంటా మామిడి తోటకు. ఓకే. ఘనజీవామృతం తయారు చేయడానికి మరి ప్యాడ్ ఎక్కడ వస్తుంది సార్ మీకు? నాకు మన దేశవాళీ ఆవులు ఒక 40 నుంచి 50-55 వరకు దేశవాళీ ఆవులు ఉంటాయి నా దగ్గర. ఏ జాతి ఉన్నాయి సార్? నా జాత గిరిజాతి, ఒంగోలు ఉన్నాయి. ఓకే. ఆవుల నుంచి ఇచ్చే పేడ మూత్రంతో చేసుకుంటారు. ఆవు పేడ మూత్రంతో నేను ఘనజీవామృతము, ద్రవ జీవామృతం తయారు చేస్తాను. చెప్పండి సార్. ఇప్పుడు ఘనజీవామృతం 2 సార్లు ఇస్తారు, మిగతా రెగ్యులర్గా సాయిల్ అప్లికేషన్ ఏం చేస్తుంటారు? సంవత్సరానికి 2 సార్లు నేను ఘనజీవామృతం ఇచ్చి, ఒక్కసారి ఎవ్రీ మంత్ ఒకసారి నేనేం చేస్తానంటే ద్రవ జీవామృతాన్ని ప్లస్ ద్రవ జీవామృతంలో పుల్లటి మజ్జిగను, దాంతోపాటు నూనెల ద్రావణం అనేది ఇంకా కొత్త కషాయం, అది నేను తయారు చేశాను. నూనెల ద్రావణం అంటే మొక్కకు కావాల్సిన ప్రధాన పోషకాలు ఎన్పీకే, సూక్ష్మ పోషకాలు మెగ్నీషియం, భాస్వరం, పాస్పరంక్ అని చెప్పేసి నేను ఎద్దుగానుగ ద్వారా ఏవైతే నూనె తీయంగా ఫిల్టర్ అయి కింద మడ్డి నూనె ఉంటుందో ఆ నూనెను ఆవు మూత్రంలో కలిపి. చెప్పండి, క్వాంటిటీ చెప్పండి. ఒక 10 కేజీలు ఆ మడ్డి నూనె తీసుకున్నారనుకోండి, ఎంత కలుపుతుంటారు? 10 లీటర్ల మడ్డి నూనెకు సేమ్ రేషియో 1:1. 10 లీటర్ల మడ్డి నూనెకు 10 లీటర్ల ఆవు మూత్రం తీసుకుంటే ఇది డైల్యూట్ అయిపోతుంది. అది ఏం చేస్తారు? దాన్ని డ్రమ్లో పోస్తారా? దాంతోపాటు 10 లీటర్ల పల్లి నూనె, 10 లీటర్ల నువ్వుల నూనె, నువ్వుల్లో మడ్డి 10 లీటర్ల కొబ్బరి నూనె, 10 లీటర్ల కుసుమ నూనె, ఈ 4 రకాల నూనెలు 40 లీటర్లు అయింది సార్. 40 లీటర్కి ఎంత ఆవుమూత్రం కలుపుతారు? 40 నుంచి 50 లీటర్లు ఆవుమూత్రం కలుపుతారు. కలిపి ఆవు మూత్రాన్ని కలిపేసేసి దాన్ని ద్రవజీవామృతంలో కలిపి చెట్టుకు స్ప్రే ద్వారా ఇస్తుంటాం. ద్రవజీవామృతం ఎన్ని రోజులు తయారైన ద్రవజీవామృతం సార్? అది 48 అవర్స్ మనం తయారు చేసినప్పటి నుంచి 48 అవర్స్ నుంచి 12 డేస్ లోపల అప్లై చేస్తాం. మరి ఇది నూనెలు ఆవుమూత్రం కలిపింది కూడా వెంటనే పోసేస్తారా? దాన్ని ఎంబడే దీనికి ఇంత టైం అంటే లేదు, దీనికి ఏమి ఫర్మెంటేషన్ జరగాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకంటే దీంట్లో నూనెలో ఉండే పోషకాలను అదనంగా మొక్కకు అందియాలనే ఉద్దేశంతోనే అదనంగా యాడ్ చేస్తున్నాం. మరి నూనె ఎమ్యుల్సిఫైర్ ఏమి లేదు కదా సార్ ఇందులో? ఆవుమూత్రం నూనె కలుస్తుందా? మన సర్పు కానీ అటువంటిది కలిపేసి మళ్ళీ ఇది కెమికల్ అయిపోతుంది. నా మైండ్ లో వచ్చిన ఒక చిన్న ఆలోచన ఏంది, ఆవు మూత్రం అనేది ఇంత గాఢగా ఉంటుంది, దీని ఒకసారి ప్రయోగం చేస్తుంది. ఇది నా ఓన్ గా నేను చేసిన ప్రయోగం, నేను ఎక్కడిన్నది కాదు. 1 లీటర్ ఆవు మూత్రంలో 1 లీటర్ నూనె కలిపి చూస్తే ఎక్కడొక్కడ విడిపోయిన రెండు నీళ్ళ మాదిరిగా అయిపోయిన. అంటే ఇంత పవర్ ఉంది ఆవు మూత్రానికి అని చెప్పి ఆ రోజు నుంచి నేను ఎవరు వచ్చినా కూడా ఇదే చెప్తుంటాను. ఎమ్ఎల్స్పైర్ కింద మీరు సర్పు కానీ ఇతర ఏం కలపాల్సిన అవసరం లేదు. నూనెల ద్రావణాన్ని మీరు ఎక్కడన్నా చూడండి 1:1 కలిపిననుకో నీళ్ళ మాదిరిగా అయిపోతుంది. ఓకే. దీన్ని జీవామృతం కలుపుకొని స్ప్రే చేస్తారు కదండి. 40 లీటర్ల నూనెల మడ్డి, 40 నుంచి 50 లీటర్ ఆవు మూత్రం, దీన్ని ఎన్ని వందల ద్రవ జీవామృతంలో కలుపుతారు? 500 లీటర్లు. నేను 500 లీటర్ల ట్యాంకుకు ఒక 5 లీటర్ల నూనెల ద్రావణాన్ని దాంట్లో మిక్స్ చేస్తుంటా. 500 లీటర్ల ద్రవజీవామృతం చెప్పండి. 500 లీటర్లో నీళ్ళు ఉంటాయి కదా కొంత, నీళ్ళు ఎంత ఉంటుంది? 500 లీటర్లో 5 లీటర్లు నూనెల ద్రావణం. 5 లీటర్ ద్రవజీవామృతం ఎంత ఉంటుంది? 500 ద్రవజీవామృతం 10, దానికి దీన్ని 10 రేట్లు ఎక్కువ. అంటే దీన్ని 50 లీటర్ల ద్రవజీవామృతం కలిపినంటే 5 లీటర్ల నూనెల ద్రావణం కలిపేసి అంటే 55 లీటర్లు. 445 లీటర్ నీళ్ళు ఉంటాయి. దాంట్లో మళ్ళీ 25 నుంచి 30 లీటర్ పుల్లటి మజ్జిగ కలుపుతుంటా. ఓకే. సో 420 నుంచి 425 లీటర్ల వాటర్ ఉంటుంది. దీన్ని స్ప్రేయింగ్ చేస్తుంటా. ఎన్ని రోజులకు ఒకసారి సార్? నెలకు ఒకసారి చేస్తుంటా. పంట పూత దశలో ఉండి కాపుకి వచ్చేసినప్పుడు 15 డేస్కి ఒకసారి ఇస్తా. ఓకే. అంటే అది ఒక 3-4 మంత్స్ మాత్రమే. ఓకే. ఎవ్రీ మంత్ అయితే కంపల్సరీ ఒకసారి స్ప్రేయింగ్ ఇస్తుంటా. ఇది రెగ్యులర్, ఇది అన్ని పంటలకి
అన్ని పండ్లకు ఈవెన్ వరి కానీ మామిడి తోటలకు కానీ నేను వేసిన కూరగాయలకు కానీ ప్రధానంగా కూరగాయలకు కానీ ఒక మొక్కలు ఉన్నాయి. ఎప్పుడన్నా ఫెస్ట్ అటాక్ కొంత ఎక్కువ ఉందంటే దీంట్లో కొంత కషాయాలు దశపర్ణి కషాయం అంటే ఇప్పుడు మనం నీమాస్త్రము, మనము వేపాకు, వావిలాకు, సీతాఫలాకు, ఉమ్మేతాకు వీటినన్నీ ఆవు మూత్రంలో వేడి చేసేసేసి దీన్ని కాచి ఒక పొంగు 2 పొంగులు వచ్చే వరకు దాన్ని కూడా సేమ్ నూనెల ద్రావణాన్ని ఏ విధంగా అయితే కలుపుతానో దానికి కూడా అదే విధంగా 5 లీటర్లు కలుపుతుంటాను అన్నట్లు. నూనెల ద్రావణం ఉండదు అప్పుడు, అందులో నూనెలు ఉండవు అప్పుడు. నూనెలు లేకుండా ఈ ఆకుల కషాయం ప్లస్ ద్రవజీవామృతం పుల్లటి మధ్య ఉంటుంది. పుల్లటి మధ్య కంపల్సరీ ఇస్తుంది. ఓకే, నూనెల బదులు ఇది కలుపుతుంది. ఏదన్నా పెస్ట్ కనిపిస్తే కంపల్సరీ చేస్తుంటా. ఓకే, రిజల్ట్ ఎలా ఉందండి? ఇంకా నాకైతే నేనేమి సార్ అంటే రిజల్ట్ అయితే నేను చేసే న్యాచురల్ ఫార్మింగ్ కొరకు మోస్ట్లీగా అంత పెద్ద కంట్రోల్ కాకుండా కొంతవరకు అయితే నేను కంట్రోల్ చేసుకోగలుగుతుండా. దానివల్ల నాకు రిజల్ట్ అయితే బాగుంది. నేను 0 బడ్జెట్ విధానం వల్ల వ్యవసాయం చేస్తున్నా కాబట్టి వేసేసి నాకు ఫెర్టిలైజర్ ఖర్చు లేదు, ఏం లేదు, వచ్చిందంతా నాకు ఆదాయమే అని నేను అనుకుంటున్నా. ఓకే, ఆవులు 50 వరకు ఆవులు ఉన్నాయి కదా సార్? అవును, ఆవులు. వీటికి మరి మేత ఏం వేయలేదు, బయట తిరుగుతాయండి? నేను టోటల్గా ప్రతి ఆవును చిన్న పాలిచ్చే దూడలు, చిన్న దూడలు తిరగలేవని ఒక 4-5 దప్ప అన్ని మొత్తం ఫ్రీ గ్రేజింగ్లో ఉదయం 9:30-10 గంటలకు బయటికి వదిలిపెట్టినామంటే గుట్టల పొంటి గట్ల పొంటి తిరిగి వచ్చి దానికి ఇష్టమైన ఆకువలం తిని వచ్చేసేసి అది రాత్రిపూట ఏదైనా పాలిచ్చే దాంట్లో అంటే కొంత ఎండుగడ్డి, కొంత మా బై ప్రోడక్ట్ ఏదైనా కేక్ వచ్చేసిన దాన్ని మాత్రమే ఇస్తుంది దానికి దాన రూపకంగా. ఈ పచ్చిమేత ఎందుకు వేయలేదు సార్ ఆవులకి? పచ్చిమేత అంటే బయట నిజంగా 8 నెలలు 9 నెలలు బయట దొరుకుతుంటుంది, దానికి పచ్చిమేత దొరుకుతుంటుంది. పచ్చిమేతని మేసేస్తుంటాయి, అక్కడక్కడ దొరుకుతుంది. దొరకంది ఒక 3-4 months. అప్పటికి ఏదైనా ఉందంటే నేను సూపర్ నేపియర్ లాంటివి కొన్ని పాలిచావులు కొన్ని దాంట్లోకి ఇస్తుంటాను. అదేదో జనవరి ఫిబ్రవరి అట్లా పెట్టేసేసి ఏప్రిల్ మార్చ్ మేలో నాకు అందుబాటులోకి వచ్చే వరకు మే జూన్ జూలై 3 నెలలు మటకం పశుగ్రాసాన్ని ఇస్తుంటాను. కషాయాలు చేయడం కానీ ఇవన్నీ నూనెలు కలపడం కానీ ఎవరు చేస్తారు సార్? మీరు చేస్తారా, ఏమైనా వర్కర్స్ ఉన్నారండి? ఆల్మోస్ట్ ఆల్ నాకు ఎందుకంటే ఒకరు చేస్తే నాకు సాటిస్ఫై ఉండదు. నేను నాతో పాటు 1-2 వర్కర్స్ని పెట్టుకొని వీళ్ళు కలిపే రేషియోలో కలుపుతారో లేదో, వీళ్ళకి ఆ కాన్సన్ట్రేషన్ ఉంటుందో లేదు. 99% ఇది తయారు చేయడం, కల్చర్ తయారు చేయడం దగ్గరుండి నేనే తయారు చేసేస్తుంటాను. ఓకే, మీ ఇంట్లో మీ అర్ధాంగి కానీ ఏమైనా హెల్ప్ చేస్తారా వచ్చేమన్నా? మా అర్ధాంగి ఆమెకు వంటలు చేయడం ఆమె అక్కడికే సరిపోతుంది. ఇక్కడ ఒక పిల్లోడు ఉంటాడు, ఆ పిల్లోడు నాకు బాగా అవుట్రైట్గా సపోర్ట్ చేస్తుంటాడు. అంటే నా తర్వాత నేను ఎప్పుడైనా బయట పని వినబోతుంటే ఒక అబ్బాయికి తెలిసి ఉండాలని చెప్పేసి ఆ అబ్బాయికి ట్రైనింగ్ ఇచ్చిన పూర్తి స్థాయిలో చేయగలుగుతాడు, నాకంటే బాగానే చేస్తాడు. నాకు ఏ కల్చర్ తయారు చేసినా నేను స్వతహాగా తయారు చేస్తేనే నాకు సాటిస్ఫై. ఓకే, వెరీ గుడ్ కొండారెడ్డి గారు, చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.